హలో! హాయ్! వెల్కమ్ టు సోను బ్లాగ్స్. ముందుగా అందరికీ శోభకృతనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. నేను ఈరోజు ఉగాది బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానండి. చూద్దాం ఎంతవరకు చేయగలమో ఏంటో. ఇప్పుడైతే టైం అవుతుంది 6:15 మార్నింగ్ అనమాట. క్లైమేట్ ఏమో ఇలా ఉంది. రాత్రంతా వర్షం పడింది, ఇప్పుడు వర్షం పడట్లేదు. చూద్దాం. పొద్దునే కోతులు వాకింగ్కి వచ్చాయి. ఆ రెడ్ కలర్ రేస్ ఏంటి అనుకుంటున్నారా? సన్. ఇదైతే వెళ్ళి షాపింగ్ చేసేద్దాం. ఉగాది షాపింగ్ అదేనండి, మామిడికాయలు, వేపు ఇవన్నీ కొనుక్కోవాలి కదా, వెళ్ళి తెచ్చేసుకుందాం. మా అపార్ట్మెంట్లో కోతులు చాలా ఉంటాయండి. అవి ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. మనకి కావాల్సినవి త్వరగా తెచ్చేసుకుందామండి, లేకపోతే మళ్ళీ లేట్ అయిపోతుంది. బడా నాయ్ అంబో నాయ్. ఉగాది మన పండుగ కదండి, అందుకే ఇక్కడ ఒరిస్సాలో మనకు కావాల్సినవని పెద్దగా దొరకవు. వేప పువ్వు కావాలంటే వేప ఆకుతో కొనుక్కోవాలి, అలా అమ్ముతున్నారు. పూలు మాత్రం బాగానే దొరికేలే అండి. ఆ చిన్న మామిడికాయ ఉంది చూసారా, అది 10 రూపీస్ అంట. ఏం చేస్తాం, తప్పదు కదండి, కొనుక్కోవాలి. హోమ్ అన్నమాట. చూసారుగా, కష్టపడి ఇవి షాపింగ్ చేశాను. కొంచెం మామిడాకులు, పూలు, వేప పువ్వు అంటే వేప ఆకు కూడా ఇస్తారనమాట. చూద్దాం. ఇలా ఇంటికి వచ్చాక కోతులు ఉన్నాయో లేదో చూసుకుంటూ వెళ్ళాలి. ఇక మొదలెడదామా? మామిడికాయ, వేప పువ్వు, చింతపండు, బెల్లం, ఉప్పు, పచ్చిమిరపకాయ, అరటిపండు, కొబ్బరికాయ. ఇవి 6 రుచులు. ఇవి ఎక్స్ట్రా టాపింగ్స్. సేమియా కోసం కాజు వేయించుకుంటున్నాను. కొంచెం సేపటికి సేమియా ఎండింగ్ స్టేజ్కి వచ్చిందండి. వడలకి పిండి రెడీ. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆయిల్ వేసి వేయించాలి. ఇలా వేపుకున్న తర్వాత అందులో కొంచెం చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ వేడికి ఆ చింతపండు కరుగుతుందన్నమాట. ఇది వడల్లో చట్నీ కోసం. ఇంకా డైరెక్ట్గా పూజ చేసేసుకోవడమే. ఇదంతా ఏమీ షూట్ చేయలేదు. మన పూజ ప్లేస్ కొత్తగా ఉంది కదా, హౌస్ రినోవేషన్ అయింది కదా, అందుకే. తర్వాత డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. హలో, ఈరోజు మనం ఉగాది సందర్భంగా తోటకూర పప్పు చేసుకున్నాం. తోటకూర నేను ఇలా కట్ చేసి బాక్స్లో టిష్యూ వేసి పెట్టుకున్నాను. చూసారా, ఫ్రెష్గా ఉంది తోటకూర. చూడండి, ఇది నేను తెచ్చి ఒక 4 days అయింది. సో ఇది తోట. ఇప్పుడు దీన్ని మనం కడిగి కట్ చేసి కడుగుతాను తోటకూరని. సో ఇందులో నేను వాటర్ ఫిల్ చేసుకొని వస్తాను. వాటర్ తెచ్చుకున్నాను. అలానే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట వాటర్లో. అంటే తోటకూరలో ఏమైనా మట్టి కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే పోతాయి అనేసి. కట్ చేసే ముందు పిచ్చి ఆకులు, గడ్డి అలాంటివి ఏమైనా ఉన్నాయేమో అని చూసి తీసేస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ టైం ఇలా నేను వ్లాగ్ చేస్తున్నాను, అది కూడా ఉగాది రోజు స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను లోపల పెట్టేటప్పుడే క్లీన్ చేసి పెట్టుకున్నాను.
చేసుకుంటాను, అంటే గడ్డి లాంటివి ఏమీ లేకుండా. సో అయినా ఒకసారి ఎందుకైనా మంచిది అని చెక్ చేస్తాను. మీ అందరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? ఏమేమి స్పెషల్స్ చేశారు ఇవాళ? ఉగాది పచ్చడి కామన్గా ఉంటుంది, బట్ ఇవాళ మీరేం స్పెషల్ చేశారు ఉగాది పచ్చడి కాకుండా? నేనైతే పొద్దున సేమియాలు వేసాను, అది పచ్చడి చేశాను. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వడలు చేశాను విత్ ఆనియన్ చట్నీ. సో నాకు ఇంకా కొంచెం తోటకూర మిగిలింది. ఈ తోటకూర నేను తర్వాత తోటకూర వడలు కానీ అలా దేనిలో అయినా యూజ్ చేస్తాను. సో మళ్ళీ ఒక టిష్యూ పెట్టేసి సేమ్ మూత పెట్టేసి లోపల పెట్టేసి అప్పుడు ఆల్రెడీ నేను వాటర్ వేసి కొంచెం సేపు నానబెట్టాను. ఇప్పుడు అందులో తోటకూర, టొమాటో, పచ్చిమిరపకాయ వేద్దాం. గ్రీన్ చిల్లీస్ మాత్రం నేను చేతితో కట్ చేయనండి, సీజర్స్ వాడతాను. ఎందుకంటే నాకు చేతులు ఉడికే మంట వచ్చేస్తుంటాయి అనమాట. గ్రీన్ చిల్లీస్కి అలానే రెడ్ చిల్లీస్కి సిజర్ వాడతాను. ఈ సిజర్ ఇంకా దేనికి వాడను, ఓన్లీ చిల్లీస్ అవి కట్ చేసుకోవడానికి వాడుతుంటాను. ఇలా సిజర్స్ యూస్ చేసి వంట అయిపోయిన వెంటనే వాష్ చేసేసి లోపల పెట్టేస్తాను. సో ఇది ఎప్పుడు నైఫ్ లాగే నాకు పక్కనే ఉంటుంది. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర, అదనమాట 3 times వాష్ చేసి పెట్టుకున్నాను. ఆ తోటకూర కుక్కర్లో వేసేస్తాను. ఒక్కొక్కలా చేస్తారండి తోటకూర పప్పు. ఇది మా ఇంట్లో చేసే తోటకూర పప్పు. తోటకూర వేస్తాం కదండి, ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. నేను ఇప్పుడు ఓన్లీ పసుపు యాడ్ చేస్తున్నానండి, ఇంకేమీ యాడ్ చేయను. సో అన్నీ వేసాం కదండి, కొంచెం వాటర్ వేసేసుకొని ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నాం మూత పెట్టి. మరీ ఎక్కువ వాటర్ కూడా వేయండి, ఎందుకంటే ఆకులో నుంచి వాటర్ వస్తుంది కదా, అందుకని ఎక్కువ వేయండి. సో కుక్కర్ పెట్టేసాం కదా మనం. ఇప్పుడు ఇంకొక ఐటమ్ అన్నమాట, పప్పు చేసుకుంటున్నాం. ఆల్రెడీ మార్నింగ్ పచ్చడి చేశాను, పచ్చడి ఉంది. స్వీట్ చేసుకున్నాం, నంచుకోవడానికి ఏమైనా కావాలి కదా. సో ఇవాళ నేను చేస్తున్నాను క్యాలీఫ్లవర్ పప్పు. క్యాలీఫ్లవర్ తెచ్చుకున్నాను. హియర్ ఇస్ మై క్యాలీఫ్లవర్. మొత్తం వేసేనండి, చూసుకొని వేస్తాను. ముందు క్యాలీఫ్లవర్ని కట్ చేసుకున్నాం. నాకు తెలిసి క్యాలీఫ్లవర్ ఫ్రెష్గా ఉంది, అంటే పురుగు లాంటివి ఏం లేవు. జనరల్గా క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదా, అందుకు. చూసారా, మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ పురుగు ఉంది క్యాలీఫ్లవర్కి. సో నేను చాలా జాగ్రత్తగా చూస్తాను, ఒక్కొక్కటి చిన్నగా చూసి మరీ కట్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట క్యాలీఫ్లవర్. ఎందుకంటే నాకు చాలా భయం క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి అనేసి. అందుకే బయట కానీ ఎవరైనా ఇంట్లో గబక్కన క్యాలీఫ్లవర్ తినాలంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే పురుగులు ఉంటాయని. సమ్మర్లో ఎక్కువ భయపడండి, ఎందుకంటే ఎక్కువ పురుగులు ఉండవు. సో ఇవాళ కూడా క్యాలీఫ్లవర్ చాలా బాగుంది, ఆ ఒక్క పురుగే కనిపించింది. మీరేం చేస్తుంటారండి క్యాలీఫ్లవర్లో పురుగులు రాకుండా ఉండడానికి? నేనైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో సాల్ట్ అలానే పసుపు వేసి స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు వాటర్ని బాయిల్ చేస్తాను. చూసారు కదండి, సాల్ట్ పసుపు వేసిన తర్వాత వాటర్ ఇలా అయిందనమాట. ఇప్పుడు అందులో మనం క్యాలీఫ్లవర్ వేసేద్దాం. జాగ్రత్తగా వేసుకోండి, వాటర్ చాలా వేడిగా ఉన్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 minutes అయిపోయింది. సో నేను ఇలా వాటర్నంతా డ్రైన్ చేస్తూ ఇవి ఒక బౌల్లోకి వేస్తాను, అస్సలు వాటర్ లేకుండా. పప్పు ఇలా ఉడికిందండి. ఇప్పుడు ఈ ఉడికిన పప్పులో మనం కారం, ఉప్పు, చింతపండు వేసుకొని ఎనుపుకుందాం. ఇది మసాలా కారం అండి. మసాలా కారం రెసిపీ నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. కారం ఎక్కువ వేసానని అనుకోకండి, ఎందుకంటే నేను కొంచెం కారం ఎక్కువగానే తింటాను. ఇప్పుడు ఈ ఎనిపిన పప్పులో చింతపండుని ఇట్లా వాటర్ చేసి పెట్టుకున్నాను. చింతపండు వాటర్ వేసుకొని మరొకసారి ఇట్లా కలుపుకోవాలి. మీకు ఇక్కడ కనపడుతున్నట్టు పప్పు తాలింపేసాను అనమాట. తాలింపులో కొంచెం నూనె, కొంచెం నెయ్యి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎనిపి పెట్టుకున్న పప్పు వేసాను. వేసి కొంచెం వాటర్ వేసాను. ఇది కొంచెం సేపు ఇలా ఉడకనివ్వాలి. పప్పు కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకో.
కాలీఫ్లవర్ పకోడీ, తోటకూర పప్పు, సేమ్యా, వడలు, ఉల్లిపాయ పచ్చడి, పెరుగు, అన్నం. ఇదే ఇవాళ మన ఉగాది లంచ్ రెసిపీస్. పొద్దునెప్పుడో ఇవన్నీ కడితే ఇప్పుడు వీడియో తీస్తున్నాను. తీసే టైంకి అది పోయింది కూడా, చీకటి కూడా పడిపోయిందండి. ఇప్పుడు తీస్తున్న ఈ వీడియోని ఎందుకంటే వర్షం రావడం వల్ల. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇది నా సింపుల్ అండ్ కంఫర్టబుల్ అవుట్ఫిట్ అండి. ఇది చాలా కంఫర్ట్గా ఉంది. క్లాత్ కూడా అంతా చాలా బాగుంది, ఫిట్టింగ్ కూడా బాగుంది. నేను మార్నింగ్ నుండి ఈ డ్రెస్ వేసుకుని అన్ని పనులు ఫినిష్ చేసుకున్నాను. ముగ్గు వేశాను, వంట చేశాను, పూజ చేశాను, బయటకి వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాను. అన్నీ ఈ డ్రెస్లోనే చేశాను. నేను ఇన్ని పనులు చేసిన డ్రెస్ మాత్రం నలిగిపోలేదండి. అదేంటో. నైట్ మాత్రం డిన్నర్లో దోశ అండ్ చట్నీ తిన్నాం. అది మాత్రం షూట్ చేయలేదండి, ఎందుకంటే మూవీకి వెళ్ళే హడావుడి. దాస్ కా దమ్కి అనే మూవీకి వెళ్ళాము. మూవీ అయితే బాగుంది, ఇక్కడ బోర్ అనిపించలేదు. ఎటో కట్లే వెళ్తాను. మూవీ అయ్యేటప్పటికి 12 అయింది. నా ఉగాది రోజంతా ఇలా జరిగింది. మీ ఉగాదిని మీరందరూ ఎలా జరుపుకున్నారు, ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కమెంట్స్లో చెప్పండి. ఫుల్ డే వ్లాగ్ తీయడానికి ట్రై చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ టంగ్ కొట్టండి. నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.